లైనింగ్ బ్లౌజెస్కి అయితే ఇలా నడుం పట్టీ వేసి స్టిచ్ చేస్తాం కదా, అదే మామూలు బ్లౌజెస్కి అయితే నడుం పట్టీ కోసము అందులోనే మార్క్ చేసుకుంటాము. దానికోసము స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ లైన్ నాకు స్ట్రైట్గా అనిపించలేదు, అందుకోసం నేను స్కేల్ను కొంచెం పక్కకు జరిపి మరొక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది స్ట్రైట్ లైన్ అనేది తెలియదు. ఏదో ఒకటి అని చెప్పి తీసుకొని స్టిచ్ చేసినామంటే ఇలా సాగటం వల్ల నడుముకి సాగుతూ ఉండి బ్లౌజ్ అనేది అంత నీట్గా అనిపించదు. దానికోసము స్ట్రైట్ లైన్ కోసం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి చెప్పులకు కానీ లేదంటే ఎగ్స్కి కానీ బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్స్లో ఒక పీస్ తీసుకొని ఇలాగా లైన్స్ అయితే స్కేల్ వెడల్పులో గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ పైన అయితే కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లాకారంలో ఒక స్కేల్ అయితే రెడీ అయింది కదా, ఈ స్కేల్ని బ్లౌజ్కి కింద స్ట్రైట్గా ఇలాగ పెట్టేసుకొని ఒక లైన్ అయితే ఈ కింది వైపున గీసుకోవాలి. ఇందా జరిపినట్లుగా స్కేల్ని కొంచెం జరిపి మరొక లైన్ అయితే గీసుకుందాము. ఇప్పుడు ఇలా జరపటం వల్ల కింద స్కేల్ అనేది బ్లౌజ్కి స్ట్రైట్గా లేకుండా కొంచెం కిందకి జరిగింది అంటే అది క్రాస్ లైన్ అని అర్థం. ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని లైన్ గీసుకోవాలి అంటే ఇది స్ట్రైట్ లైన్ అని అర్థం. ఇలాంటి స్కేళ్ళు మార్కెట్లో కూడా దొరుకుతాయండి, దొరకని వాళ్ళు ఇలా ట్రై చేయాలి.